మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనదారులు చేస్తున్న తప్పుల వల్ల ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో యాక్సిడెంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహన ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా దేశంలో అమ్ముడయ్యే అన్ని 2 వీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS ను తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అసలు ABS అంటే ఏంటి? ఎందుకు బైకులకు ఈ సిస్టమ్ అమలు చేయాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుత రోజుల్లో ఇంటికో 2 వీలర్ కామన్ అయిపోయింది. టీనేజర్లు కూడా రోడ్లపైకొచ్చి బైక్స్ తో స్టంట్స్ చేస్తున్నారు. ఇటీవల బైక్ ప్రమాదాలు ప్రతిరోజు ఎక్కడొకక్కడ జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు రూపొందిస్తూనే ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ద్విచక్ర వాహనాల్లో కొత్త సేఫ్టీ ఫీచర్ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో విక్రయించే అన్ని 2 వీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, దీన్నే ABS అంటారు. ఇది ప్రతి ద్విచక్ర వాహనానికి తప్పనిసరి చేయాలని ఆలోచిస్తోంది. ఈ నూతన విధానం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనుంది. ప్రస్తుతం 150cc పైబడిన ఇంజిన్ సామర్థ్యం గల బైక్లకు మాత్రమే ABS నిబంధన వర్తిస్తోంది. ఇకపై ఎంట్రీ లెవెల్ మోడల్ సహా అన్ని ద్విచక్ర వాహనాలకు దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో మొత్తం ఎంట్రీ లెవెల్ మోడల్లే దాదాపు 75% మేరకున్నాయి. 2022 జరిగిన రోడ్లు ప్రమాదాల్లో 20% వరకు 2 వీలర్ల కారణంగా జరిగినట్టు కేంద్ర రవాణా శాఖ గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ABS సిస్టమ్ వస్తే తక్కువ శ్రేణి బైక్ల ధరలు సుమారు 2500 నుంచి 5000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ABS వ్యవస్థ వల్ల బైక్ కొనుగోలుదారులకు అదనపు ఖర్చు అవుతుంది. అయితే ప్రయాణికుల భద్రత చాలా వరకు పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర ప్రమాద సమయాల్లో సడన్ గా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా, వాహనం అదుపు తప్పకుండా నిరోధించడమే ఈ ABS ప్రత్యేకత. ఇప్పటికే కొన్ని బైక్స్ కి ABS సిస్టమ్ ఉంది. ABS వ్యవస్థ ద్వారా చాలా ప్రమాదాలను అరికట్టి ప్రాణాలు రక్షించుకోవచ్చని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ABS సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. టైర్ల వేగాన్ని నిరంతరం పర్యవేక్షించే కొన్ని సెన్సార్లు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లతో అమర్చబడి ఉంటుంది. మీరు బ్రేక్ వేసేటప్పుడు సెన్సార్లు టైర్ వేగాన్ని చెక్ చేస్తుంది. ఒక టైర్ హఠాత్తుగా లాక్ అవ్వడం మొదలైతే ABS ఆ టైర్ బ్రేక్ పై ఒత్తిడి తగ్గిస్తుంది. టైర్లు స్లిప్ కాకుండా ఉంటుంది. చాలా వరకు బైక్లు స్కిడ్ అయ్యి జారి పడిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ABS సిస్టమ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి.